యూట్యూబ్ నుంచి అయితే ఒక కొత్త అప్డేట్ వచ్చింది. స్మాల్ క్రియేటర్స్గా అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చూస్తున్నాను ఈ వీడియో. ఫస్ట్ వైటీ స్టూడియో ఓపెన్ చేసుకుంటే మన ప్రొఫైల్ ఇలా కనిపిస్తుంది. అక్కడ సెట్టింగ్స్ అవన్నీ దగ్గర కొత్తగా అకౌంట్ స్టేటస్ అనేది అయితే వచ్చింది. అక్కడ ఛానల్ వైలేషన్స్ అండ్ కాపీరైట్ స్ట్రైక్స్ అని పడుతుంది. ఒకవేళ అది గ్రీన్ టిక్ ఉంటేనేమో మనకి ఏ ప్రాబ్లం లేనట్టు. ఒకవేళ మన కాపీ స్ట్రైక్ పడ్డా కూడా మనకు కొద్దిగా టైం ఇస్తుంది, అంటే ఎక్కువగా ఎర్నింగ్ ఉన్న వాళ్ళకి. ఆ అకౌంట్ స్టేటస్ దగ్గర మనం క్లిక్ చేసి చూస్తే మనకైతే ఇలా కనిపిస్తుంది. మొత్తం అది చూసుకోవాలి. ఒకవేళ అది గ్రీన్ టిక్లో లేకుండా రెడ్లో ఉంటే ప్రాబ్లం అవుతుంది. అలాగే నోటిఫికేషన్స్ చాలామంది ఇవి ఆఫ్ చేస్తున్నారు. ఇవి ఖచ్చితంగా ఆన్లో ఉండాలి, ఎందుకంటే ఇవి ఆన్లో లేకపోతే మనకు ఎటువంటి అప్డేట్ అని అయితే లేదు, ఉండదు. అంటే ఉన్నా కూడా మనకు అప్డేట్స్ అనేవి అయితే రావు. అలాగే ఇప్పుడు కామెంట్స్ కంట్రోల్స్లో కూడా కొంతమంది ఆఫ్ చేసుకుంటారు, కానీ అవి ఆఫ్ చేసుకోవద్దు. మనకి ఏదైనా ఇష్టం లేదంటే ఆ వర్డ్స్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే మనం ఇండివిజువల్గా ఒక వీడియో కానీ ఒక లైవ్ కానీ షార్ట్ కానీ ఎలా ఉందో చూడాలంటే అనాలిటిక్స్కి వెళ్ళి చూడొచ్చు. ఫస్ట్ అయితే అక్కడ చూసుకుంటే మనకు ఎన్ని వ్యూస్ వచ్చింది అవన్నీ తెలుస్తాయి. అలాగే మన కాపీరైట్ స్ట్రైక్ పడ్డా మనం వైటీ స్టూడియోలో అన్నీ ఆన్ చేసుకుంటే తెలుస్తుంది. అలాగే ఏ షార్ట్కి సబ్స్క్రైబర్స్ అయ్యిండ్రు, ఏ లైవ్కి అయ్యిండ్రు అనేది కూడా మనం క్లియర్గా చూసుకోవచ్చు. అయితే చాలామందికి 1000-1500 వ్యూస్ వచ్చి ఆగిపోతుంటాయి షార్ట్స్. దానికి గల రీజన్ ఏంటంటే మనం ఆ షార్ట్లో చూసినప్పుడు ఓవర్ వ్యూ, రీచ్ అండ్ ఎంగేజ్మెంట్ ఆడియన్స్ అని ఉంటుంది. ఎంగేజ్మెంట్ అనేది 70% కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఆ షార్ట్ని ఫర్దర్గా యూట్యూబ్ అనేది అందరికీ చూపిస్తుంటుంది. చాలామందికి ఈ విషయం గురించి అయితే తెలియదు, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. అందుకోసమని మనం ఏది చేసినా ఫస్ట్ హలో హాయ్ యూట్యూబ్ అనకుండా ఫస్ట్ 3 సెకండ్స్ అయినా సరే ఒక హుక్ స్టెప్ అనేది పెట్టడం. హుక్ అంటే ఏదన్నా ఇంట్రెస్టింగ్గా పెట్టడం వల్ల మనకు దాన్ని స్వైప్ చేయకుండా ఉంటారు. అలా స్వైప్ చేయకుండా ఉండడం వల్ల మన షార్ట్స్ కానీ మన వీడియోస్ కానీ చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, కామెంట్.